హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము డీబీటీ విధానంలో దీపం పథకం ద్వారా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే 2 విడతల్లో సబ్సిడీ అమౌంట్ అనేది విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా మూడో విడతకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది విడుదల చేసేందుకు సిద్ధమైందనమాట. అయితే ఈ యొక్క మూడవ గ్యాస్ సిలిండర్ అనేది మీరు ఉచితంగా పొందబోతున్నారండి. డోర్ డెలివరీ అయితే జరుగుతుందనమాట. మీకు అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయరు. డైరెక్ట్‌గా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీలకైతే డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు. సో, అయితే ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉండబోతుంది? అలానే పేమెంట్‌లు పడినటువంటి వాళ్ళకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? అలానే కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి. సో, దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే క్లియర్‌గా తెలుగులో అయితే ఒక చిన్న పీడీఎఫ్ రూపంలో రాసానండి. సో, ఒకసారి ఓపెన్ చేసి మీరు కూడా చదువుకోవచ్చు. ఓకేనా? అలానే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అవైలబుల్‌లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే ఈ విధంగా మీకు తెలియజేసేదానికంటే ముందుగా అంటే వీడియోకి రాకముందుగా నేను మెసేజ్ అనేది టెలిగ్రామ్ ఛానల్‌లోనే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో, ఇక టాపిక్‌లోకి అయితే వెళ్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో, దీపం 2 పథకం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్‌లు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్‌లనైతే ఇస్తామని చెప్పిందనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొదటి విడత, రెండో విడత అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు మూడో విడతకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందనమాట. అయితే ఇప్పటి వరకు ఎలా జరిగిందంటే ఫస్ట్, సెకండ్‌లో మనకి ఏం జరిగాయంటే, ఫస్ట్ మనము అమౌంట్ అనేది పే చేసేవాళ్ళం గ్యాస్ ఏజెన్సీలకి. అమౌంట్ అనేది మనము రూ. 950 అలా చెల్లించినట్లయితే, మనకు సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్‌గా డీబీటీ విధానంలో బెనిఫిషియరీ యొక్క ఖాతాల్లోకైతే జమ అయ్యేదనమాట. అప్పుడు ఎంత పడేదంటే దగ్గర దగ్గరగా ఒక రూ. 830 నుంచి రూ. 880 మధ్యలో అయితే జమ కావడం జరిగింది. సో, ఫస్ట్ ఫేజ్ అమౌంట్‌కి, సెకండ్ ఫేజ్ అమౌంట్‌కి కొంచెం తేడా ఒక రూ. 50 డిఫరెన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ధరలనేటివి పెరగడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఈ పేమెంట్‌లనేటివి చాలా మందికి కూడా అంటే ఆల్‌మోస్ట్ ఒక 60% జనాభాకైతే గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి పడలేదు. వివిధ రకాల కారణాలు, అందులో భాగంగా టెక్నికల్ ఇష్యూలు గూడా వచ్చాయన్నమాట. ఎగ్జాంపుల్‌కి అన్నీ కరెక్ట్‌గా ఉంటే బ్యాంక్ నుంచి మీకు ప్రాబ్లమ్. ఒకవేళ అన్నీ అంటే మనకు తెలిసి తెలియక మనం ఇచ్చినటువంటి అకౌంట్స్ ఇన్‌యాక్టివ్‌లో ఉండడం, ఎన్‌పీసీ అనేది లింక్ కాకపోవడం, ఇలాంటి కారణాల చేత చాలా మందికి కూడా ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది తీసుకోలేకపోయారు. సో, ఇక్కడ తీసుకున్న వాళ్ళకి సంబంధించి ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా అంటే, ఎగ్జాంపుల్‌కి నేనేనండి. మా కుటుంబంలో మాత్రము ఈ యొక్క ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌కి సంబంధించినటువంటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులనేటివి మా ఖాతాలకైతే జమ కావడం జరిగింది. నేను చాలా సార్లు గూడా ఈ యొక్క గ్యాస్ సంబంధించినటువంటి వీడియో చేసేటప్పుడు ప్రతిసారి గూడా చూపించాను. సో, ప్రూఫ్ కింద అయితే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే చెక్ చేశానండి. సో, చెక్ చేసి అందులో ఉన్నటువంటి వివరాలను ఫ్లెక్సీ చేసి నేను మీకు క్లియర్‌గా అయితే చూపించాను. సో, వాటిని మీరు చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా ఉందనమాట. ఆ మెసేజ్ ఏదైతే ఉందో సబ్సిడీ డబ్బులు పడినటువంటి మెసేజు. సో, దాన్ని గూడా మా టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను మీకు అందించి ఉన్నాను. సో, అయితే ఇక్కడి వరకు క్లియర్. సో, కొంతమందికి అమౌంట్ పడుతున్నాయి. కొంతమందికి టెక్నికల్ ఇష్యూల వల్ల అయితే అమౌంట్ అనేది పడడం లేదు. సో, ఇవన్నీ గూడా గుర్తించినటువంటి ప్రభుత్వము ఈసారి మాత్రం అంటే మూడో విడతకు సంబంధించి మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. సో, ఇక మీదట మీరు గ్యాస్ ఏజెన్సీలకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అలానే మీ యొక్క ఖాతాలకు డబ్బులు పడతాయా లేదా అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీకు గ్యాస్ అనేది ఫ్రీగా డోర్ డెలివరీ అయితే ఏజెన్సీల నుంచి అయితే రావడం జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క కొత్త విధానాన్ని ప్రారంభించబోతుంది. అది ఎప్పుడు అంటే ఈ నెలలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 2 జిల్లాల్లో ఓకేనా? ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అయితే ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. అది గనక సక్సెస్ అయితే మనకు వచ్చే నెల నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్‌లనేటివి ఫ్రీగా డోర్ డెలివరీ అయితే కాబోతున్నట్లు సమాచారం అయితే ఉందనమాట. అందువల్ల ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో, థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది గదా! ఇప్పుడు మేము గ్యాస్ బుక్ చేసుకుంటే అమౌంట్ పడుతుందా లేదా చెప్పండి అని చెప్పి చాలామంది గూడా అడుగుతున్నారు. సో, ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఫ్రీగా డోర్ డెలివరీ అనేది చేసుకోవచ్చండి గ్యాస్‌కి సంబంధించి. సో, కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉన్నటువంటి వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో, ఇకపోతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అమౌంట్ పడలేదు. సో, మాకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అంటే ప్రస్తుతానికి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి విరివిరిగా అంటే మనకు విడతల వారీగా అయితే విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట గవర్నమెంటు.
యాక్చువల్‌గా మనము ఏప్రిల్ లేదా మే నెలలో బుక్ చేస్తే వారికి సంబంధించి లాస్ట్ మంత్‌లో అయితే జూలై నెలాఖరులో అయితే డబ్బులు పడడం జరిగిందనమాట కొంతమందికి. అలానే జూలై ఫస్ట్ వీక్‌లో గూడా కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. సో, వాళ్ళు ఎప్పుడు బుక్ చేశారంటే మే, ఏప్రిల్ నెలలో అయితే బుక్ చేశారనమాట. సో, ఆ టైంలో బుక్ చేసినా గానీ అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. యాక్చువల్‌గా మార్చి నెల నుంచి సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది అంటే స్టార్ట్ అయిందనమాట ఫ్రీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి. సో, మార్చిలో అమౌంట్ అనేది చాలా మందికి పడలేదు. మేలో అయితే క్రెడిట్ అయినాయన్నమాట. సో, అదే విధంగా ఇప్పుడు మనం బుక్ చేసుకున్నట్లయితే సో, మనకొచ్చేటువంటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో అది ఇప్పుడే రాదండి. ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ 2 జిల్లాల్లో జరుగుతుంది గదా! సో, అక్కడ సక్సెస్ అయితేనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్ధతినైతే తీసుకొస్తామని జెప్పి సో, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు గూడా తెలియజేశారు. సో, కాబట్టి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది ఇక మీదట మీరు డైరెక్ట్‌గా ఫ్రీగా అయితే పొందబోతున్నారనమాట. సో, మీరు గ్యాస్ సంబంధించి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అలానే సబ్సిడీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా అమౌంట్ అనేది ఏజెన్సీలకైతే క్రెడిట్ చేస్తామని చెప్పి సో, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారైతే సో, మనకు అప్డేట్ రూపంలో అయితే తెలియజేశారనమాట. సో, ఇదనమాట ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సో, ఈ వీడియోకి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేస్తాను. మీరు వెంటనే కూడా తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.